డాడీ మీకోసం బయట ఎవరో వెయిట్ చేస్తున్నట్టున్నారు. తెలుసమ్మా, వెంటనే కలిసేయకూడదు. అప్పుడే మనకు వాల్యూ పెరుగుతుంది. ఎంత వెయిట్ చేస్తే అంత రేంజ్ పెరుగుతుంది. ఓ గ్రేట్ థాట్ డాడీ. వందనాలండి. వందనాలు. కూర్చోండి. మిమ్మల్ని వెయిట్ చేయించేశాను. ఏదో బిజీలో ఉండి. అయ్యో పర్లేదు అయ్యారు, దాన్నే ఉందండి. చెప్పండి, ఎందుకు వచ్చారు? అంటే ఒక 2 విషయాలు మాట్లాడాలండి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే. పర్లేదు, చెప్పండి. మన చర్చిలో చాలామంది యూత్ ఉన్నారు కదండి, వాళ్లతో ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఎలాంటివి? జనరల్ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్స్ కొనివ్వడం, మెడిసిన్స్ కొనివ్వడం లాంటివి. రోడ్ల మీద తిరిగే బెగ్గర్స్ లాంటి వాళ్ళకి బట్టలు, రగ్గులు, ఆహారం అందించడం, చలివేంతరాలు నిర్వహించడం, మారుమూల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ లాంటివి నిర్వహించడం, ఇలాంటివి పాస్టర్ గారు. క్రీస్తు పేరిట ఇలాంటివి చేసి లోకానికి ఆయన ప్రేమను చాటిస్తే ఎంతోమంది మేలు పొందుతారు, కొందరైనా ప్రభువును అంగీకరిస్తారు. మెయిన్గా దీనికోసమే వచ్చామండి. మీరు చెప్తుంది బానే ఉంది. మీరు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేస్తే మిగిలింది మేమంతా వేసుకుని చేస్తామయ్య గారు. ఇవన్నీ చేయడం వల్ల మనకేంటి ప్రయోజనం? బయట నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి కొంత పేదవాళ్ళకు ఖర్చు పెట్టి మిగిలిందంతా మన మినిస్ట్రీకి ఇస్తే పర్వాలేదు. నా డబ్బు, నా సంఘ విశ్వాసుల డబ్బు పేదవాళ్ళకు ఖర్చు పెట్టడం వల్ల నాకేంటి ఉపయోగం? ఆలోచించండి. రెండోది, క్రీస్తు పేరిట హెల్ప్ చేయడం ఏంటి? యూజ్లెస్ థాట్ అది. మనం బ్రెడ్ ఇస్తే దాని మీద మన మినిస్ట్రీ పేరుండాలి. మనం షర్ట్ ఇస్తే దాని మీద మన మినిస్ట్రీ పేరుండాలి. భోజనం కవర్ మీద, రాసే పెన్న మీద, త్రాగే గ్లాసు మీద ఎక్కడ చూసినా మన మినిస్ట్రీ పేరే ఉండాలి. అప్పుడే మనకి పబ్లిసిటీ వస్తుంది. పక్క చర్చికి వెళ్లేవాళ్ళు, కొత్త వాళ్ళు మనకి అట్రాక్టే మన చర్చికి వస్తారు. మనకి పబ్లిసిటీ పెరిగితే మన మినిస్ట్రీకి ఫండ్స్ పెరుగుతాయి. అంతేగాని మీరు చెప్పినట్టు చేస్తే మనకు వచ్చేది ఏమి ఉండదు. అంటే పాస్టర్ గారు, మినిస్ట్రీ పేరుని హైలైట్ చేయడం వల్ల మహిమ మినిస్ట్రీలకు వెళ్తుంది కానీ ప్రభువుకి వెళ్ళడం లేదు. పలానా మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చారంటున్నారు కానీ క్రైస్తవులు ఇచ్చారనడం లేదు. ఇప్పుడు సమాజంలో క్రైస్తవుల మీద మంచి అభిప్రాయం లేదు. అది పోవాలంటే క్రీస్తు పేరిట సహాయం చేస్తేనే జరుగుతుంది. మన మినిస్ట్రీ నేమ్ ఉంటుంది పాస్టర్ గారు, కానీ హైలైట్ అవ్వకుండా చూసుకుంటాం. మనకు ముందు ఎంతోమంది అద్భుతమైన సామాజిక సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మినిస్ట్రీలు, డినామినేషన్లు ఉన్నాయి. కానీ క్రీస్తు పేరుని హైలైట్ చేస్తూ మినిస్ట్రీని బేస్ చేసుకుని పనిచేశారు. మనం కూడా అలా పనిచేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బయట ఎంతో కాంపిటీషన్ ఉంది. ఎవరు ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళకే సంఘం పెరుగుతుంది. మీ ప్లాన్ కంప్లీట్లీ రాంగ్. మనకేంటి ఉపయోగం? పాస్టర్ గారు, దిక్కులేని వాళ్ళని, విధవరాల్ని, శ్రమలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, వాక్యాన్ని నెరవేర్చడం. వాళ్లలో వాక్యం నెరవేరడం కంటే మనకి ఇంకేం కావాలి? క్రియల ద్వారా ప్రేమను చూపిస్తూ సువార్తను చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది. మనకి ముందున్న మిషనరీలే దానికి రుజువు. అప్పటి జనరేషన్ వేరు. సర్లే, దానికోసం నేను ఆలోచించి చెప్తానులే.